గైస్ ఇందులో భాగంగాను మేము ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాం మేము. సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా పిల్లలకి ప్రాక్టికల్ నేర్పించి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మేము చూస్తూ ఉన్నాము. అందులో మీరు చూస్తున్నారు అండ్ సింపుల్ బ్యాలెన్స్. సో ఈ విధంగా ఎక్విప్మెంట్ అంటే మా దగ్గర ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ సింపుల్ బ్యాలెన్స్. సో కెమిస్ట్రీలో దీన్ని సాలిడ్స్ని కొంచెం మినిమం క్వాంటిటీలో వెయిట్ చేయడానికి వాడేటువంటి ఒక బ్యాలెన్స్. ఇట్ ఈస్ హార్ట్, జంబో హార్ట్. సో పిల్లలకు వచ్చేసి హార్ట్ యొక్క స్ట్రక్చరు, సో దీనిలో ఉన్నటువంటి పార్ట్స్, అలాగే దీనిలో ఛాంబర్స్, వాల్వ్స్ చెప్పడము, అలాగే ఇది హ్యూమన్ బ్రెయిన్. సో బ్రెయిన్లో ఉన్నటువంటి పార్ట్స్, అలాగే బ్రెయిన్లో ఉన్న రీజన్స్ గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది టర్బో, బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిప్స్, లేదంటే లోపల ఉన్నటువంటి లంగ్స్, లివరు, లేదంటే ఇంటెస్టైన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫిజికల్గా పిల్లలకు చూపించడానికి ఉన్నటువంటి ఒక పిఓపి సంబంధించిన ఒక బొమ్మ లాంటిది. సో మోడల్ ఇది వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ సెకండరీలో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ని చూపించడానికి, అలాగే దాని ఉన్నటువంటి ఏ షేప్లో ఉంటుందని తెలియజేయడానికి ఇది ఒక మోడల్ లాంటిది. ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి అన్ని కెమికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఆర్ దేర్. సో బేస్డ్ అపాన్ ది టెస్ట్ వీ క్యాన్ సెలెక్ట్ ద కెమికల్. సో పిల్లలకి ఇచ్చేటువంటి ఎక్స్పెరిమెంట్ దగ్గర ఒక ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ వైజ్ 10, సబ్జెక్ట్ 10, ఇంకో సబ్జెక్ట్ 10, 30 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి 30, సెకండ్ ఇయర్కి 30, 60 ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి కెమికల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే డిస్టిల్ వాటర్ ఉంటుంది, అలాగే మీతో స్పిరిట్ కూడా ఇక్కడే ఉంటుంది. సార్ గారు ఇంతవరకు ఇక్కడ సోమేష్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా 18 years నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడే మీరు చూసారు ఎక్విప్మెంట్ అలాంగ్ విత్ ది ఫంక్షన్ అండ్ కావాల్సిన కెమికల్స్ మా కాలేజీలో రెడీ టు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ వాళ్ళ నేచర్ ఆఫ్ ప్రాక్టికల్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో వారి మాటల్లో విందాం. ఉన్నటువంటి కోర్సుల్లో జనరల్గా చాలామంది బైపీసీ, ఎంపీసీ అలాంటి కోర్సులకు వెళ్తున్నారు. సో ఈ వొకేషనల్ కోర్సుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కోర్సు ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి, లేదా పారామెడికల్ కోర్సుల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత 1 year ట్రైనింగ్ పూర్తి చేస్తే 18 years కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్కి 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది తక్కువ వయసులో లేదా చిన్న వయసులో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడానికి ఒక చిన్న మార్గం ఇది. దీంతోపాటు ఇది ఒకవేళ గవర్నమెంట్ జాబ్ మనకు రాకపోయినా కూడా ఏదైనా ప్రైవేట్ ల్యాబ్లలో కానీ మనం చేసుకొని కొంత జీవనోపాధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదు మనకు పెద్ద పెద్ద హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి సిటీస్కి వెళ్తే పెద్ద కంపెనీస్, అరవిందో ఫార్మాస్యూటికల్స్లో కానీ లేదా శాంతా బయోటెక్ లాంటి కంపెనీస్లో కానీ ఈ కోర్సు పూర్తి చేసేటువంటి వాళ్ళకి ల్యాబ్ అసిస్టెంట్ లాగా కూడా వీళ్ళని తీసుకుంటారు. ఈ కోర్సులో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే ఒక 10 రకాలైనటువంటి ఈ పారామెడికల్ కోర్సు బీఎస్సీలో ఎంట్రన్స్ లాగా, అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇది కాకుండా జనరల్గా బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లాంటి కోర్సులో కూడా డిగ్రీలో చేరవచ్చు. లేదనుకుంటే బీకామ్, బీఏ లాంటి కోర్సులు కూడా వీళ్ళు పూర్తి చేసుకోవచ్చు. ఒక కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చదువుతోనే మంచి ఉపాధి పొందడమే ఒక కోర్సు ముఖ్య. ప్రాక్టికల్ గురించి స్టూడెంట్స్ వారి మాటలో తెలుసుకున్నారు. Sheikh Muhammad Ansar. I am one of the students studying in Government Vocational Junior College from MLT. MLT అనేది చాలా బెస్ట్ కోర్స్ అండి. అండ్ నాకు ఇక్కడ సీట్ దొరకడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ MLT డిఫైన్స్ యాజ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ OJT ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని హాస్పిటల్స్లో 1 month ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారు. అండ్ ప్రాక్టికల్స్ చేపిస్తారు. దెన్ ల్యాబొరేటరీస్లో కూడా మాకు ఎక్విప్మెంట్ చాలా బాగుంది. ఆ ఎక్విప్మెంట్ మేము ల్యాబొరేటరీలో ఎక్విప్మెంట్స్ బాగా ఉండడం వల్ల ప్రాక్టికల్స్ ఏమైనా చేసుకున్నామంటే చాలా బాగా చేసుకుంటాము. అండ్ మా సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ మాకు లెసన్స్ చాలా బాగా చెప్తారు. బాగానే ఉంది. సార్ వాళ్ళు బాగా చెప్తారు, టెస్టెస్ బాగా తెప్పిస్తారు. మధ్యలో సార్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఇస్తే చెప్తారు. మీకు
ఎక్విప్మెంట్స్ అన్ని చేపిస్తారు, మధ్యలో టెస్టింగ్స్ అన్ని లెసన్స్ మారుతారు. థ్యాంక్ యూ సార్. Good afternoon, everyone. My name is Faith Bahir. I am from Kurnool. I was studying in MLT since 2 years. I have experienced so many equipments and the works of the principals and the staff. The great thing in this college is we have a great principal who have given us so much responsibilities and the goodness and the self-respect upon the students and the staff. As I have studied in MLT, the full form of MLT is Medical Lab Technician. In this process, we have 2 years of work and studies. Like we are in going to OJT, etc. In 1 month training, we have so many of studies and so many things we have studied and we have learned in 2 years of studies. Now we are so gladly to say that the MLT is such a platform which we can have a very great future in the world or in after our death. It is also a great thing what we have to learn from the MLT. Thank you so much. Good evening, sir. My name is M.R. Chaitanya. I am from second year MLT, Government Education Junior College, Future. మా కాలేజ్లో మంచి కోర్స్ అంటే MLT. ఇందులో ఎటువంటి సమస్య లేకుండా చెప్పొచ్చు, ఎందుకంటే ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇంకా ఏమైనా కావాల్సి వస్తే చూసుకోవచ్చు. లెసన్స్ కానీ ఏమైనా కానీ టీచర్స్ బాగా చూసుకుంటారు, ఏదైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు కూడా సాల్వ్ అయ్యే చూస్తారు. మీరు పేరెంట్స్ మీరు మా కాలేజ్ యొక్క ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకొని మా కాలేజీలో అడ్మిషన్ అయ్యే విధంగా మీ పిల్లలకు మేము బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కూడా. ముందు కూడా మా కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి మేమంతా కృషి చేస్తున్నాము. పిల్లల్లో డిసిప్లైన్, అదేవిధంగా నేషనల్ లీడర్స్ యొక్క ఫంక్షన్స్ కూడా మేము ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ మధ్యలోనే మాకు ఎగ్జిబిషన్స్ జరిగినాయి. సో మెనీ డెలిగేట్స్ అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ కలెక్టర్ గారు, తర్వాత ఎంపీ గారు, ఈ విధంగా వీరే కాకుండా ఫ్రీక్వెంట్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మా కాలేజీని విజిట్ చేసి ఎప్పటికప్పుడు వారి సలహాలు తీసుకొని కాలేజీని అభివృద్ధి పదంలో నడిపే విధంగా మేమందరము కృషి చేస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మా వొకేషనల్ జూనియర్ కాలేజ్కి మీ పిల్లలు కానీ మీరు జాయిన్ చేపిస్తే మీకు మంచి భవిష్యత్తులో ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది. మీరు మా కాలేజ్ వెబ్సైట్ కూడా మేము డిజైన్ చేశాము. అదేంటంటే www.governmentvocationnalJuniorCollege.KNL. మీరు ఎప్పుడైనా విజిట్ కావచ్చు. మా స్టాఫ్ డీటెయిల్స్ మరియు మా కాలేజ్ యొక్క అచీవ్మెంట్స్ అండ్ నెక్స్ట్ ఏం చేయబోతాం అనేది కూడా మా వెబ్సైట్లో చెప్పాము. మీరు ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత మా కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకొని మీ పిల్లలకి ఇమ్మీడియట్గా జాబ్ కావాలంటే మీరు జాయిన్ చేయించగలరు. థ్యాంక్ యూ అన్నా.